IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో రాబోతుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఈ సస్పెన్స్ అలా కొనసాగుతూనే ఉంది. పోలింగ్ జరిగి 10 రోజులు గడుస్తున్నా కౌంటింగ్కి ఇంకా 10 రోజుల సమయం మిగిలే ఉందన్నటువంటి ఆవేదన ఓటర్లోనూ రాష్ట్ర రాజకీయ నాయకుల్లోనూ అలానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రోజుకొక ట్విస్ట్ ఇస్తున్నారు రాజకీయ పార్టీల నేతలు. అలానే సర్వే రిపోర్ట్లు కూడా అనేకం వస్తూనే ఉన్నాయి. కొన్ని సర్వేలు ఇటు అంటే కొన్ని సర్వేలు అటు అని చెబుతున్నాయి. రైజ్ సర్వే సంస్థ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ప్రీపోల్ సర్వే ద్వారా ఎవరు అధికారంలోకి రాబోతారనే అంశంపైన క్లారిటీ ఇచ్చింది. అలానే ఇప్పుడు పోలింగ్ తర్వాత జరగబోతున్నటువంటి పరిణామాలు వాటిపైన కూడా అంచనాలు వేస్తుంది. సో ఈ రైజ్ సర్వే ఎటువైపు ఉండబోతుంది, దానికి సంబంధించినటువంటి విశ్లేషణ మనం చూద్దాం. రైజ్ ఫౌండర్ CEO ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. ప్రవీణ్ గారు నమస్కారం. నమస్తే అండి. ఏంటి, ఓటింగ్ అనగానే ఒక సస్పెన్స్ వాతావరణం ఉంది. కోడ్ వచ్చింది, తర్వాత షెడ్యూలు, ఇవన్నీ ప్రాసెస్ అంతా చూశారు. ఓటింగ్ అయిపోయినాక ఇంకో కొత్త రకమైనటువంటి ఉత్కంఠ ఉంది. ఏం చెప్తారు మీరు ఓటర్లకు కానీ రాజకీయ పార్టీల నాయకులకు కానీ? ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నటువంటి ఆసక్తి దేశం అంతా ఉంది అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. నిజమేనా ఇదంతా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్లకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది. వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేసారు. అయిపోయింది, అది ఈవీఎంలో ఉంది. నెక్స్ట్ పొలిటీషియన్స్ కూడాను వీళ్ళు ఈ 2 months బాగా కష్టపడ్డారు. 4 ఏళ్ళ సంగతి ఏమో కానీ ఈ 2 months బాగా కష్టపడ్డారు. వాళ్ళు కూడా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళారు. మళ్ళీ అగైన్ కౌంటింగ్ ఉంది కాబట్టి వస్తున్నారు. మనం రైజ్ ప్రీపోల్ సర్వే యాక్యురేట్గా ఎంత చెప్పామంటే, అసలు ఏ సర్వే కూడా సాహసం ఎందుకు ఇది క్లెయిమ్ చేస్తున్నాడంటే, ఇది చాలా భీకరమైన పోరు, జీవన్మరణ సమస్య రాజకీయ పార్టీలు, ముఖ్యంగా రెండు రాజకీయ పార్టీలకి, రాష్ట్రానికి కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ జోలికి నేను వెళ్ళట్లేదు. బట్ వైఎస్ఆర్సీపీకి ఎగైన్ రీటైన్ అవ్వాలి, మళ్ళీ పవర్లోకి రావాలి. వేరేజ్ టీడీపీకి అనేది ఈసారి రాకపోతే మొత్తం క్యాడర్ అంతా చెల్లాచెదురైపోతుంది. అసలు ఈసారి రాకపోతే చాలా వరకు నాయకులు కూడా ఉండే పరిస్థితి ఉండదు. జీవన్మరణ సమస్య. అందుకనే ఎవరు వ్యూహాలు వాళ్ళకుంటాయి. మనం రైజు ఎవ్వరు చెప్పని టైంలో మనం చెప్పాం ఏంటంటే 108 to 120 అలయన్స్కి వస్తుంది అనేది ముందు చెప్పాం. తర్వాత మిగిలినవి వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉంది అరౌండ్ 50 to 65, 68 ఈ రేంజ్లో. అయితే ఈ 120లో కూడాను పోలింగ్ సరళి పరిశీలించిన తర్వాత మళ్ళీ అగైన్ మనం పోస్ట్ పోల్ సర్వే చేస్తున్నాం. చాలా వరకు కూటమికే ఛాన్స్ ఉంది, గెయిన్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంది. మనం ఫస్ట్న రిలీజ్ చేస్తాం. ఫస్ట్ ఈవినింగ్ 7:20కి మనం ముహూర్తం పెట్టాం. మనం అప్పుడు కూడా మాట్లాడదాం ఒకసారి. ఓకే, కానీ ఒకటి, ఇప్పుడు ప్రీపోల్ సర్వే చేశారు అంటే ఒక 2 నెలల ముందర చేశారు, మొత్తం అంతా చేసాం. 2 నెలల ముందర జరిగింది. ఈ 2 నెలలు ప్లస్ ఓటింగ్ డే జరిగినటువంటి పరిణామాలు, వీటి క్యాలిక్యులేషన్స్కి చేంజెస్ ఏమైనా ఉన్నాయి? ఈ 2 నెలల్లో మీరు గమనించినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, ఎందుకంటే అసలు ఎక్స్ట్రీమ్గా టర్న్అవుట్ అయిపోయినటువంటి నంబర్స్ కానీ, కాన్స్టిట్యున్సీస్ కానీ, లేదా పాలసీస్ వైజ్గా కానీ, ముఖ్యంగా మేనిఫెస్టో మీద ఎక్కువ డిస్కషన్ జరిగింది. సో మేనిఫెస్టోలు అనౌన్స్ చేసిన తర్వాత కానీ ఏదైనా గమనించారా అలాంటి మార్పు? గమనించాం డెఫినెట్గా. మరి చెప్పాలి ఏంటంటే, మీకు 2 months బ్యాక్ చేసాం, తర్వాత 1 week ముందు కూడా చేసాం. 1 week ముందు కూడా చేసాం. 1 week ముందు కూడా చేసాం. అదేంటంటే అరౌండ్ కూటమికి కొంత ఒక 5 నుంచి 6 వరకు తగ్గాయి. 104 to 114 ఇచ్చాం. అగైన్ అలయన్స్కే కూటమిది అధికారం అనేది మనం గట్టిగా చెప్పాం. దట్టు ఇంకోటి ఏంటంటే, మీ ఈ 2 monthsలో ఎలాంటి చేంజెస్ వచ్చాయంటే, యాక్చువల్గా మేనిఫెస్టో ఒకటి, ముఖ్యంగా ఏదైతే వృద్ధులు ఈ పెన్షన్లు ఉన్నాయో, వైఎస్ఆర్సీపీ ఏమంది, చివరి సంవత్సరం వరకు మేము ఇవ్వలేమంది. టీడీపీ వాళ్ళు ఏమన్నారు, మొత్తం ఈ బోనస్ ఇవి 2 మాసాలతో కూడా కలిపేసి ఇచ్చేస్తాం, Day 1 నుంచే ఇచ్చేస్తామన్నారు. ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంటేషన్. అది కొంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది. సరే, ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మరు అనేది వేరే చర్చ. కానీ ఒకటి అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇంటికి వస్తున్న పెన్షన్స్ను కూడా టీడీపీ అడ్డుకుంది, విపక్షం అడ్డుకుంది, లెటర్ రాశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్తో అదంతా కూడా చంద్రబాబు నాయుడే ప్లాన్ చేశారని చాలా క్లియర్గా ఎలిగేషన్ చేశారు. తర్వాత ఏప్రిల్ మే నెలల్లో ఆ డిస్బర్స్మెంట్ కూడా కొద్దిగా డిస్టర్బ్ అయింది, రెగ్యులర్ ప్రాసెస్ కంటే భిన్నంగా జరిగింది. దీని ప్రభావం ఏం లేదా అంటే, ఇప్పుడు ఇవన్నీ మైక్రో లెవెల్లో చాలా మైన్యూట్ ఉంటాయండి, తక్కువ పర్సంటేజ్ ఉంటాయి. అందుకనే మనం దాన్ని బట్టి ఆ గణాంకాలను బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సరే ఇంకొక అడ్వాంటేజ్ ఉంది కదా,
ఇప్పుడు తెలుగుదేశం పార్టీయే పెంచింది అనేది కూడా అడ్వాంటేజ్ ఉంటుంది కదా. వాళ్ళు ఫస్ట్ ఎంతో ఇస్తుండేటప్పుడు వీళ్ళు 2000 చేశారండి, స్ట్రైట్ అవే చేసేసింది అనేది ఆ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది కదా. సరే అక్కడికి అది క్లోజ్ చేస్తే లాస్ట్ 2 monthsలో లాస్ట్ 1.5 monthలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎఫెక్ట్ కూడా ఉంది. ఏంటంటే భూమితో మనం రైతు వారి ఇది కదా, రాష్ట్రం అనేది రైతాంగం మీద ఆధారపడిన రాష్ట్రం. భూమితో అనుబంధం ఉంటుంది ప్రతి రైతుకి. ఈవెన్ తన కొడుకు కూడాను, నేను చాలాసార్లు చాలా వేదికల మీద చెప్పాను, తన కొడుకు కూడాను ఆ భూమిని తదనంతరం ఇవ్వాలని కోరుకుంటాడు. అలాంటిది వేరే వాళ్ళ ఫోటో వేయటం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒక ఇది క్రియేట్ చేశారు, గందరగోళం. ఏముంటుంది ఇప్పుడు ఒక రేషన్ కార్డు మీద కూడా ముఖ్యమంత్రి ఫోటో వేస్తారు. అదే నెక్స్ట్ పాయింట్కి వస్తున్నాను. అలా ఒకటి క్రియేట్ చేశారు, రాజకీయం చేశారు. నెక్స్ట్ పాయింట్కి వస్తున్నాను. ఏంటంటే జిరాక్స్లే ఇస్తారట. సరే అది ఇస్తారా ఎవరా దాని మీద చర్చగా కూడా టైం లేదు. ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి కూడాను జగన్మోహన్ రెడ్డికి టైం లేదు. ఒక ఇదైతే గందరగోళం అయితే క్రియేట్ చేశారు, దాంట్లో సక్సెస్ అయ్యారు అనేది చెప్పొచ్చు టీడీపీ. ఎప్పుడు ఏంటంటే మీకు ఒక రైతు ఏముంటుంది, మధ్యతరగతి తనఖా పెట్టడానికి ఏదో వెళ్తాడు, ఒక జిరాక్స్ పేపర్ ఇస్తే ఎవడిస్తాడు. ఇలాంటి చర్చలు అనేవి రచ్చబండల మీద, అరుగుల మీద, వాటి మీద జరిగింది. సో వాటి ప్రభావం కొంత ఉంటుంది. ఇంకోటి అసలు మీరు చెప్పేది ఎందుకు నమ్మాలి, అసలు రైజ్ సర్వేకున్న క్రెడిబిలిటీ ఏంటి, ఒకసారి అది కూడా మనం చూడాలి. షూర్, తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు అవసరం కూడా, ఇది గుడ్ క్వశ్చన్. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు, అసలు ఇక రిటైర్మెంట్ తీసుకున్న రాజకీయ నాయకులు, తర్వాత ఈ స్టూడియోల్లో కూర్చున్న విశ్లేషకులు, కొంతమంది మీడియా హైప్ ఎవరైతే క్రియేట్ చేస్తారో ఆ రాజకీయ నాయకులు, వీళ్ళందరూ కూడా సర్వేల పేరుతో వచ్చేస్తున్నారు. అసలు సర్వే అంటే ఏంటి అనేది వాళ్ళ క్లారిటీ లేదు. అక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఒక రిపోర్టర్ని అడిగి, ఒకరిని అడిగి కొన్ని గణాంకాలు తెప్పించుకొని, తర్వాత ఇంకొకరు నాలాంటి పర్సన్ అడిగి, వాళ్ళని అడిగి, వీళ్ళని అడిగి, మొత్తం అంతా చేసుకుని ఒక సమప్పు మీలాంటి డిజిటల్ మీడియా వేదికల మీద వదిలేస్తున్నారు. వాళ్ళే ఓన్ వేదికలు పెట్టుకుంటారు. ఏమన్నా ఉంటే క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళని నలుగురు తెచ్చి మాట్లాడతాం. అంటే ఇదంతా సర్వే ఎలా చేస్తారనేది వాళ్ళకి ఫస్ట్ క్లారిటీ లేదు. దానికి చాలా యంత్రాంగం కావాలి, చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా. ప్రతి శాంపిల్ కూడా ఖర్చు అవుద్ది. ఎందుకంటే మన టీం వెళ్తుంది, ఫర్ సపోజ్ ఒక తంబళ్ళపల్లి అనే కాన్స్టిట్యున్సీ, లేకపోతే ఒక చిత్తూరు, అదర్వైజ్ ఒక ఇచ్చాపురం, టీం వెళ్తుంది కదా. వాళ్ళు ఒక 20 days చేసినప్పుడు వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్ ఇదంతా ఉంటుంది. నేను ఎందుకు నాదే నమ్మాలి అంటున్నాను. నమ్మాలి నమ్మకూడదు అనేది నేను మీకు మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అనేది నేను చేయలేం. ఎందుకు నమ్మొచ్చు అంటే మేము టీము క్షేత్రస్థాయిలో పర్యటించాం, క్షేత్రస్థాయిలో వెళ్ళాం, గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి, నాట్ టెలిఫోనిక్, టెక్నాలజీ బేస్డ్ కాదు, IVRS కాదు, నేరుగా మనం వెళ్ళి శాంపిల్స్ తీసుకున్నాం. డిఫరెంట్ యాంగిల్స్లో క్వశ్చన్స్ ఎక్స్ప్లోర్ చేసాం. అందుకనే మాకు డేటానే చెప్తుంది, డేటా స్పీక్స్. సో గతంలో మీరు చేసిన సర్వేలు యాక్యురేట్గా వచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయా? ఉన్నాయి కదా. కర్ణాటక ఇచ్చాం, యాక్యురేట్గా ఇచ్చాం. అసలు 98% యాక్యురేట్గా ఇచ్చాం. తెలంగాణ 64 to 70 వస్తుంది. 2023 తెలంగాణ. ఓకే, రీసెంట్గా ఇచ్చాం. చాలా వరకు మనం ప్రీపోల్ సర్వేలో అంటే 6 months బ్యాక్ చెప్పేదే రిపీట్ అవుతుందనే గట్టిగా కూడా నేను చెప్పగలను. +or-5 సో మనం ఏంటంటే క్షేత్రస్థాయిలో ఉన్నాము, మనకు డేటా ఉంది. ఫర్ సపోజ్ మీరు ఒక నగరి అనే కాన్స్టిట్యున్సీ తీసుకోండి, లేకపోతే ఒక హాట్ సీటు గుడివాడ తీసుకోండి. ఓకే, గుడివాడ తీసుకుంటే మీరు ఏంటంటే ఏ విశ్లేషకుడైనా ఇంకొకరైనా గెలుస్తాడు, ఓడిపోతాడు, ఇదే చెప్తారు. కానీ గెలవడానికి ఏం చేయాలో మేము చెప్తాం. ఓకే, మా దగ్గర డేటా ఉంటుంది. ఓకే, ఎట్లా అంటే 18 to 30 పీపుల్ ఏమనుకుంటున్నారు, 30 to 50 ఏమనుకుంటున్నారు, ఏజ్ గ్రూప్ వైజు, క్లాసెస్, తర్వాత విమెన్ ఏంటి, మేల్ పర్సంటేజ్ ఎంత, ఏ కమ్యూనిటీ ఎటువైపు చూస్తుంది, కొడాలి నాయన వైపు చూస్తుందా, వెనుగండ్ల రామ వైపు చూస్తుందా, తర్వాత ఎక్కడ ఏ ఏరియాలో ఏ మండల్లో ఎంతవరకు పర్సంటేజ్ ఎటువైపు ఉంది, ఈ డేటా అంతా కూడా ఉంటుంది. మీరు యూ కాంట్ బిలీవ్, నేను ఐ విల్ సెండ్ యూ 1 report. ఓకే, అంటే మీరు ఎవరికి ఎవరు అనేది ఒక నమ్మకం ఉంది కాబట్టి ఒక రిపోర్ట్ పంపిస్తాను. 300 pages ఉంటుంది. ఓకే, ఒక కాన్స్టిట్యున్సీ మీద.
సో అంత అనలిటికల్గా మీరు అంత ఇండెప్త్ ఇస్తారు. ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్సెస్ డేటా ఇదంతా కూడా ఉంటుంది. ఒక 50 నుంచి 100 ఒక పంచాయతీలో ఒక 50 నుంచి 100 ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని మన వైపు ఎలా తీసుకురావాలి, ఇదంతా డేటా కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి డేటాలో ప్రీ పోల్ సర్వేని బేస్ లైన్గా పెట్టుకున్నా కానీ ఆఫ్టర్ పోల్ ఎట్లా ఉన్నాయి స్టాటిస్టిక్స్ ఓవరాల్గా? అంటే 108 to 120 ఇచ్చాం. ఇది పెరిగేదే కానీ తగ్గేది కాదు. తగ్గదు. ఓకే, అంటే కూటమికి 108 to 120 ఇచ్చాం. అది పెరుగుతుంది. బట్ నేను ఫస్ట్ ఈసీ నిబంధనల ప్రకారం ఫస్ట్ చెప్పాలి కాబట్టి ఫస్ట్ ఈవినింగ్. మీరు పోస్ట్ పోల్ సర్వే అంటున్నారు, ఈసీ పెట్టిన కండిషన్స్ ఎగ్జిట్ పోల్ సర్వేస్ పైన. సో మీరు డేటా ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది? అంటే అగైన్ పీపుల్ మే కంప్లైంట్. ఓకే, మళ్ళీ దానికి మేము సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జిట్ పోల్ అనేది మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. అసలు డిఫరెన్స్ ఏంటి పోస్ట్ పోల్ సర్వే ఎగ్జిట్ పోల్ సర్వే మీరు చెప్పండి. ఎగ్జిట్ పోల్ ఏంటంటే నేను క్లియర్గా మెన్షన్ చేశాను లాస్ట్ టైము తెలంగాణ. మీరు చూడండి ఒకసారి సోషల్ మీడియాలో చూడండి. తెలంగాణ నేను పోస్ట్ పోల్ సర్వే ఇచ్చినప్పుడు, ప్రీ పోల్ సర్వే ఇచ్చినప్పుడు, పోస్ట్ పోల్ సర్వే ఇచ్చినప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేవి మేము ఇవ్వం. ఓకే, అది సాధ్యపడదు కూడా. ఎలా అంటే ఒక ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత తన అభిప్రాయం తెలుసుకుంటారు. తను మీకు ఎందుకు యాక్యురేట్గా చెప్తాడు? తర్వాత ఆన్ ది స్పాట్ ఆ నిమిషంలో ఆ వేడి మీద ఉంటారు కాబట్టి ఎమోషనల్గా ఓపెన్ అవుతారు అని ఒక డిస్కషన్. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కుదరదు. ఓకే, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వానికి భయపడు. ఇప్పుడు మనకు సంక్షేమ పథకాలు ఏమైనా కోత పెట్టవచ్చు. మనం ఇప్పటికే దాడులు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఓట్స్ వేసేసారు. వేసినప్పుడు కూడా నువ్వు మాకు వేయలేదని వెంబడించి తరుముతున్నారు. ఓకే, అలాంటప్పుడు అలాంటి భయానకమైన వాతావరణంలో ఎందుకు బయటపడతారు? మీరు తెలంగాణ పోలింగ్ రిజల్ట్తో కంపేర్ చేసి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏంటి? ఇంకోటి, తెలంగాణలో గవర్నమెంట్ మారడం కూడా ఏపీలో పోలింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది లేదా ఎలక్షన్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేటువంటి ప్రచారం ఎక్కువ జరిగింది. అలాంటి ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? తెలంగాణలో ప్రభుత్వం మారింది కాబట్టి ఏపీలో మారాలని ఏమీ లేదు. అలాంటి థంబ్ రూల్స్ ఏమీ లేవు. కేవలం దిస్ బ్యాటిల్, నేను చాలా చోట్ల చాలా వేదికల మీద చెప్పాను, దిస్ బ్యాటిల్ ఈజ్ బిట్వీన్ జగన్ వర్సెస్ జగన్. ఓకే, జగన్ సంక్షేమం గెలుస్తుందా, జగన్ తను అభివృద్ధిలేమి లేకపోతే తన అహంకారమనో నియంతృత్వమనో ఏదైతే ప్రతిపక్ష పార్టీ భావిస్తుందో అది వాళ్ళకు అనుకూలంగా అవుతుంది. జగన్ వర్సెస్ జగనే ఇక్కడ ఉంది. ఓకే, సో చంద్రబాబు నాయుడు కూడా లేరు, కూటమి కూడా లేదు, మోడీ కూడా అది ఎన్కాష్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే, అది ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రతికూలతని వీళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు. దట్ ఈజ్ నథింగ్ బట్ పాలిటిక్స్. అయితే మనం ముఖ్యంగా గమనించింది ఏంటంటే చాలా అభద్రతా భావంతో ఉన్నారు ప్రజలు అనేది గమనించాం. ఓకే, గ్రౌండ్ లెవెల్లో వెళ్ళినప్పుడు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎందుకనేది అలాగ వెళ్తే ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవనండి, లేకపోతే మొత్తం అంతా ఒక వ్యవస్థ అంతా వాలంటీర్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఈవెన్ ఎమ్మెల్యే కూడా ఏం చేసే పరిస్థితి లేదు. దానివల్ల మంచి జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ మీ ఇంటి ముంగిటికి వచ్చి మీకు సర్వ్ చేస్తుంది అనేది ఒకటి చెప్పారు. అవును, మీ ఇంటికి ఎంత ఇస్తున్నారో ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. అవును, ఒకవేళ మీరు అన్నట్టుగా పెన్షన్ సిస్టమ్స్ ఇవన్నీ గతంలో కూడా ఉన్నాయి, లేదని అన్నట్లే. బట్ మీకు ఎంత ఇచ్చాం కాబట్టి మీరు నెక్స్ట్ మాకు మళ్ళీ అవకాశం ఇస్తే మీకు ఇంకా ఎంతో చేస్తాం అని చెప్పినటువంటి మొదటి గవర్నమెంట్ కదా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. వెరీ గుడ్. అసలు నిజంగా మొదటి గవర్నమెంట్ నేరుగా ఇంటికే వస్తుంది. అయినప్పటికీ ఎందుకు ఓడిపోతున్నారు? అదే ఇప్పుడు మీరు అన్న పాయింట్. నేను అసంతృప్తి అంటే ఒక ఇంట్లో కేవలం మీకు ఇస్తే కాదు, ఇంట్లో 4-5 ఉంటారు. మీ అబ్బాయికి ఉద్యోగం లేదు, అదర్వైజ్ మీకే అమ్మ ఓడి రావట్లేదు. మొదటి ఏడాది ఇచ్చారు, రెండో ఏడాది ఇవ్వట్లేదు. కామన్గా ఎలా ఉంటుందంటే భారతదేశంలో నాకు రాకపోయినా పర్లా, పక్కోడికి రాకూడదు, వాడికి వచ్చిందా ఈ అసంతృప్తి 10 మందికి స్ప్రెడ్ అవుతుంది, తీసుకెళ్తుంది, ఓటు వరకు బ్యాలెట్ వరకు తీసుకెళ్తుంది. సో చాలా చోట్ల ఈ అధిక ధరలు కానీ, మీకు మద్యం నాసిరకం మద్యం కానీ, మద్యం ధరలు కానీ, తర్వాత ఈ చివరిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, నెక్స్ట్ ఏరియాకి సమస్యలు మారుతుంటాయి. ఫర్ సపోజు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి తీసుకుంటే అక్కడ మీకు ఆక్వా రైతాంగం కుదేలైపోయింది. ఉత్తరాంధ్రలో చూసుకుంటే నిరుద్యోగం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. మీరు అది పోస్టల్ బ్యాలెట్స్ చూడండి,
ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. ఎందుకు అంత భారీ ఎత్తున ఓటింగ్ పోస్టల్ బ్యాలెట్ గతంలో జరిగిందా లేదా ఇతర రాష్ట్రాలు తెలంగాణలో కూడా మొన్నే కదా? లేదు, మనకే ఎక్కువ అదే అంటే ఎస్పెషల్లీ ఏపీకి ఎక్కువ జరిగింది. ఏపీకి ఎందుకు ఎక్కువ జరిగిందంటే 5,48,000 ఓట్లు నమోదైన 90% పైన. అది జనరల్గా ఏమవుద్దంటే మీరు అందరూ గంపగొత్తగా ఏం చెప్తున్నారంటే అది అధికార పార్టీ మా సంక్షేమ పథకాలు చూసేస్తున్నారంటే, అలా సంక్షేమ పథకాలు చూస్తే కంఫర్ట్ జోన్లో ఉంటారు, ఎక్కడికి ఎవడు కదలడు. ఒక ఉద్యమంలా రావాలంటే కసి పెరగాలి. ఓకే, కసి పెరిగింది అనేది ఒక వాతావరణం అయితే కనిపించింది. మీకు జాగ్రత్తగా గమనించండి, జనసేన ఎస్పెషల్లీ యువత, నిరుద్యోగ యువత చివరి 7 గంటల వరకు 8 గంటల వరకు అందరినీ ఉంచి తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి వేయించారు. ఓకే, అంత కసిగా పనిచేశారు. లాస్ట్ టైం కూడా 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ తర్వాత ఆయన ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ వర్కౌట్ అయినాయి కాబట్టి మహిళలు చాలా పెద్ద ఎత్తున ఓటింగ్ చేశారు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా దాదాపు అలాంటి విశ్లేషణ నడుస్తుంది. ఇది వైసీపీకి అనుకూలంగా అయ్యేటువంటి అవకాశం ఉందా? అంటే పసుపు కుంకుమ ఇస్తే ఎందుకు ఓడిపోతాడు ఆయన? చివరి నిమిషంలో ఇచ్చిన ప్రభుత్వ పథకాలు నమ్మలేదు. ఇతనికి ఒక అడ్వాంటేజ్ ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక అడ్వాంటేజ్ ఉంది. అది కొత్తగా ఇచ్చిన కాదు, ఎప్పటి నుంచో ఇస్తున్నాడు. 4 ఏళ్ళుగా 5 ఏళ్ళకి ఇస్తున్నాడు. కాకపోతే కేవలం మహిళలు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు అనేది అసలు పూర్తిగా అసంబద్ధం. ఎందుకు అంటే ఒక కాన్స్టిట్యున్సీ తీసుకోండి, ఏదైనా మీరు కూడా తంబ్రూలు పెట్టుకోవచ్చు. ఒక కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాల వారీగానే ఉంటుంది ఏదైనా. గ్రౌండ్ లెవెల్ క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రమే ప్రభావితం చేస్తాయి. మీకు ఒక నియోజకవర్గం తీసుకుంటే, ఎక్స్ అనే నియోజకవర్గం తీసుకుంటే, అక్కడ మహిళలు తెలుగుదేశం పార్టీ సంప్రదాయ ఓటర్లు ఉంటారు కదా, వైఎస్ఆర్సీపీకి ఉంటారు కదా. అంటే పార్టీలు చూడకుండా, మతం చూడకుండా, కులం చూడకుండా, ప్రాంతం చూడకుండా ఇచ్చారు కాబట్టి వీళ్ళందరూ కూడా వన్ సైడ్ అయ్యారని అనుకోవచ్చు కదా. లేదు, నిరుద్యోగం ఉంటుందా? వాళ్ళు జనసేనకు ఉంటారు. ఇన్ని రకాలు వేరే సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉండేటప్పుడు మీరు గంపగుత్తగా ఎట్లా చెప్తారు? దట్టు ఇంకోటి ఏంటంటే మహిళా ఓటింగ్ శాతమే ఎక్కువ ఉంది, మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు. దానికి తోడు ఓటింగ్ శాతం పెరిగింది. ఓకే, తర్వాత మళ్ళీ అగైన్ అర్బన్కి వచ్చేసరికి అర్బన్ ఎటు చూస్తారు? టీడీపీ అండ్ బీజేపీ ఇటువైపు చూస్తున్నారు, జనసేన వైపు చూస్తున్నారు. ఎలా ఏ లెక్కల ప్రకారం మీరు వేసేస్తారు గంపగుత్తగా? కానీ అర్బన్ ఓటింగ్ విశాఖపట్నం 63 నుంచి 66 లోపే జరిగింది అన్ని కాన్స్టిట్యూషన్. విజయవాడ 64 నుంచి 66, 67 దాటలేదు. తిరుపతి 63 నుంచి 65 మధ్యలోనే జరిగింది. సో అర్బన్ ఓటింగ్ అర్బన్ ఏరియాస్లో చాలా తక్కువ జరిగింది. రూరల్ ఓటింగ్ కొన్ని కాన్స్టిట్యున్సీస్లో 90% రీచ్ అయినవి కూడా ఉన్నాయి. రూరల్ ఓటర్స్ అంతా వైసీపీ ఉన్నారు, అర్బన్ ఓటర్స్ మీరు అన్నట్టు కూటమి వైపు ఉన్నారనేటువంటి విశ్లేషణ ప్రీపోల్ సర్వేలో చాలామంది చెప్పారు, మీరు కూడా విశ్లేషించారు. అవును. సో ఇప్పుడు ఆ క్రైటీరియా ప్రకారం చూస్తే వైసీపీకి అడ్వాంటేజ్ అవదా? అగైన్ అర్బన్లో కూడాను డిఫరెంట్ సెక్టార్ ఆఫ్ పీపుల్ ఉంటారు. బట్ అర్బన్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ మంది ఈ మేధోపరమైన సంపత్తి పెరిగిపోయి తర్వాత ఈ వాకర్సు, ఎడ్యుకేటెడ్ పీపుల్, ముఖ్యంగా విశాఖపట్నం తీసుకోండి, అక్కడ ఇవి ఉంటాయి కదా ప్రభుత్వ రంగ సంస్థలు, ఎక్కడెక్కడో నార్తన్ నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వస్తారు. చాలామంది కూడా ఓటు వేయరు. ఆ రోజు ఏదో వీక్ ఆఫ్ ఎట్లా ఫీల్ అవుతారు. చాలామంది ఓటు వేయకపోవడం వల్ల పర్సంటేజ్ తగ్గుతుంది. సో వేరే వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడాను ఉంటారు, వాళ్ళు కూడా వేయరు. మీకు మెజారిటీ ఇప్పుడు ఎస్పెషల్లీ విశాఖపట్నం లాంటిది తీసుకోండి. విశాఖపట్నంలో అవుట్ ఆఫ్ విశాఖపట్నం పార్లమెంటు 6 వరకు ఛాన్స్ ఉంది, ఐదర్ 5 or 2. విశాఖపట్నం. మీకు విజయవాడ పార్లమెంట్ తీసుకోండి. విజయవాడ పార్లమెంట్ ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లా మీరు. ఓకే, అంటే 3 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి అక్కడ. మొత్తం పార్లమెంట్ చెప్తున్నారు, పార్లమెంట్ 7 కాన్స్టిట్యున్సీస్. 7 కాన్స్టిట్యున్సీలో అక్కడ సిటీని మీరు తీసుకోండి, సిటీ అర్బన్ లిమిట్సే తీసుకోండి. 3 ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ క్లీన్ స్వీప్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లా మీరు. అందుకని అర్బన్ మెజారిటీ ఇటువైపు ఉంది. మీకు నంద్యాల పార్లమెంట్ లాంటి చూస్తే ఎస్పెషల్ నంద్యాలలో ఎంపీ క్రాస్ ఓటింగ్ జరిగినట్టు మనం ఫైండ్ అవుట్ చేసాం, అబ్జర్వ్ చేసాం. అంటే వైసీపీకి ఎంపీ, టీడీపీ ఎంపీకి ఓటింగ్ పడింది. అసెంబ్లీస్లో మళ్ళీ వైసీపీ పట్టుంది. అంటే మళ్ళీ అగైన్ రూరల్కి వచ్చేసరికి రూరల్లో మీరు గంపగుత్తగా వేయటానికి లేదు. ఎందుకు అంటే అక్కడ ఎక్కువ అసంతృప్తి రూరల్లోనే ఉంది, ఎక్కువ అసంతృప్తి రూరల్లో ఉంది. ఎందుకంటే ఏం కొనలేకపోతున్నాం, ఏం తినలేకపోతున్నాం. మీరు ఏదైనా ఒకటి వెళ్ళి నార్మల్గా సాదా మనిషిలాగా వెళ్ళి అడగండి,
వీళ్ళంతా ఈ రాజకీయ నాయకులు, విశ్లేషకులు, తర్వాత సెఫాలజిస్టులు ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు పబ్లిక్లోకి వెళ్ళి అడగండి. బాబు ఇచ్చాడు బాబు, కానీ ఒకడు ఇంట్లో ఉండిపోయాడు ఏం ఉద్యోగం లేకుండా. ఓకే, నెంబర్ 1 ఇచ్చాడు బాబు, ఇవ్వలేదు అనట్లేదు, కానీ ఏం కొనుక్కుని తినేటట్లేదు. అగైన్ మా దగ్గరే తీసేసుకుంటున్నాడు. మధ్యతరగతి ఏమంటాడు, మా దగ్గర మాకు ఏ పథకం రావట్లేదు, మా ట్యాక్సులన్నీ తీసేసుకొని మళ్ళీ అగైన్ వీళ్ళకి ఇస్తున్నారు. ఎవడి జేబుల నుంచి ఎవడు ఏమి ఇవ్వట్లేదు, వీళ్ళకి అర్థం కావట్లేదు, అన్ని రేట్లు పెరిగిపోయాయి, వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు అని వాడు ఆందోళన. మధ్యతరగతి భారతమే కదా ఇదంతా. మ్యాక్సిమం ఓటింగ్ అంతా వాళ్ళే చేస్తారు. అది అగైన్ మీరు రూరల్ ఏరియా ఏమంటారు, ఎవరు ఉంటారు, రైతాంగం ఉంటుంది. రైతాంగం పూర్తి స్థాయిలో నష్టపోయింది. ఇంకోటి కూటమిలో అసలు పొత్తు సరిగా పొసగలేదు. జనసేన టీడీపీ పైన ఒక అండర్స్టాండింగ్ వెళ్ళినా కానీ బీజేపీని అటు ఇటు కలుపుకోలేని పరిస్థితి ఉంది. అలానే బీజేపీ కూడా డబల్ గేమ్ ఆడింది అనేటువంటి విమర్శ ఉంది. మోడీ గారు చేసిన విమర్శలు కానీ ఆయన చేసినటువంటి పర్యటనలు కానీ పెద్ద ప్రభావం చూపించలేదు, వెరీ లిమిటెడ్గా. తెలంగాణలో వచ్చిన సార్లు కూడా ఏపీలో రాలేదు. అమిత్ షా గారు వచ్చి సందర్భం లేకుండా అసలు మతపరమైన రిజర్వేషన్ల చర్చలు ఏమనైతే అది కూడా ఒక నెత్తి మీద కుంపటి చేశారు కూటమి పైన అనేటువంటి చర్చ నడుస్తుంది. సో కూటమిలో ఇన్ని విభేదాలు ఉన్నప్పుడు మేనిఫెస్టో మీద కనీసం మా ఫోటో కూడా వేయొద్దని చెప్పని బీజేపీ రిస్ట్రిక్ట్ చేసినప్పుడు కూటమికి ఎక్కువ ఓటింగ్ ఎందుకు పడుతుంది? కూటమి అంటే మీరు బీజేపీని ఎస్పెషల్లీ పైకి తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. బీజేపీ ఎక్కడ ఉంది, ఏ స్థాయిలో ఉంది? 19 స్టాటిస్టిక్స్, జాతీయ స్థాయిలో చూస్తే 19 స్టాటిస్టిక్స్ తీసుకుంటే బీజేపీ ఎక్కడ ఉంది? 1% బిలో ఉంది కదా, అది ఇంకా తగ్గి ఉంటుంది. ఓకే, వాళ్ళ పార్టీ అధ్యక్షుల కారణంగాను ఇంకోటి కారణంగాను అసలు కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో బీజేపీ అవసరం లేదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎంపీ వచ్చినా కూడా వాళ్ళ ఖాతాలో వేసేసుకోవచ్చు, అక్కడ క్లియర్. ఎటొచ్చి ఇక ఎమ్మెల్యేల విషయంలో ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు, అందుకనే కదా రిజల్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. 0 నుంచి 3, 1 నుంచి 3 వరకు ఉంటుంది, మనం అంతే ఇచ్చాం. ఓకే, బీజేపీ గెలిచే సీట్లు 10 అసెంబ్లీ సీట్స్లో మోస్ట్ అంటే పూరెస్ట్ పర్ఫార్మెన్స్ అవుతుంది. అదే అవుతుంది అంటే దాని ఇంపాక్ట్ లేదు. ఏపీలో బీజేపీ ఇంపాక్ట్ లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ముస్లిం మొత్తం అంతా వ్యతిరేకం అయిపోతారంటే అలాంటిది ఏం కూడా ఉండదు. ఎస్పెషల్లీ ఏపీలో ఉండదు. మీకు హైదరాబాద్లో ఇంకో చోట కనిపిస్తుంది, కానీ ఏపీలో ఉండదు అలాగా. తర్వాత ఎలక్షనీరింగ్ జరిగినటువంటి విధానం, పోలింగ్ జరిగినటువంటి విధానం. నెక్స్ట్ మీరు ఈ క్వశ్చన్కి నేను పూర్తి స్థాయిలో ఆన్సర్ ఇవ్వలేదు. మీరేమన్నారు, ఓట్ ట్రాన్స్ఫర్ సరిగ్గా జరిగిందంటే ఖచ్చితంగా జరిగిందని చెప్తాను నేను. 80% వరకు జరిగిందని. ఎందుకంటే గ్రౌండ్లో ఉన్నారు కదా, మన టీం ఉంది. మీకు చాలా చోట్ల 2 పార్టీల మధ్య 3 పార్టీల మధ్య జరిగిందా? మూడో పార్టీకి అంత లేదు. ఇక్కడ ఏంటంటే టీడీపీ అండ్ జనసేన ఓకే ఉత్తరాంధ్ర నుంచి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కొంత రాయలసీమ, తిరుపతి, ఈ 2 పార్టీల మధ్య జరిగింది అంటాను నేను. ఓకే, 80% జరిగింది కాబట్టే వాళ్ళు గెలవగలుగుతున్నారు. ఓకే, తర్వాత చాలా కష్టపడి పనిచేశారని జనసేన, ఎస్పెషల్లీ జనసేన చాలా కష్టపడి పనిచేసిందని నేను చెప్పగలను. ఓకే, వాళ్ళు చివరి నిమిషం వరకు స్టాండ్ అయ్యి వాళ్ళకున్న 6,000 7,000 ఓట్లు కూడాను పూర్తి స్థాయిలో పడటానికి, అలాగే వాళ్ళ పర్సంటేజ్ కూడా పెరిగింది. అగైన్ పర్సంటేజ్ పెరిగింది పూర్తి స్థాయిలో పడడానికి. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా చాలామందిని పోలింగ్ బూత్ వరకు తీసుకురావడానికి కష్టపడ్డారు. ఓకే, తెలుగుదేశం పార్టీ కంటే కూడా జనసేన ఎక్కువ. కానీ జనసేనలోనే ఎక్కువ అసంతృప్తి రాజుకుంది అభ్యర్థి. ఎందుకంటే ఆయన సీట్స్ ఒప్పుకోవడం చాలా తక్కువగా ఒప్పుకున్నారు. అందులో కూడా మళ్ళీ 2-3 బీజేపీ కోసం త్యాగం చేశారు. బహుశా ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే ఆ 3-4 ఇంకొక 5 సీట్లు జనసేనకి ఇస్తే అడ్వాంటేజ్ అయి ఉండేదేమో. బట్ అది జరిగిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయలేం. ఈ అసంతృప్తి అనేది పార్టీ అధినేత దగ్గర నుంచి క్షేత్రస్థాయి వరకు చాలా ఎక్కువగా ఉంది జనసేనలో అన్నారు. సో అది ఎక్కడ కూడా మరి వ్యతిరేక ప్రభావం చూపించలేదా? అందరూ కలిసికట్టుగా వెళ్ళేంత మీకు అంత వ్యతిరేక ప్రభావం చూపిస్తే 19 ఇంకొక ప్రజారాజ్యము 19 ఎలక్షన్స్ చూసుకోండి, కంపేర్ చేసుకోండి. మీకు నిజంగా ఎఫెక్ట్ చూపించుంటే ఆ చివరి 10 రోజులు మొత్తం అంతా వైసీపీ లాక్కుపోయేది, లీడర్స్ అందరినీ లాక్కుపోయేది. అట్లా జరగలేదు చూసారా? ఎవరో ఒక పోతిన మహేష్ XY అంతే తప్పితే వాళ్ళ వ్యక్తిగత కారణాలతోనే వెళ్ళినట్టు అది కనిపిస్తుంది. పోతిన మహేష్ అయితే ప్యూర్లీ పర్సనల్, మిగతా వాళ్ళ తర్వాత తనకు అక్కడ బాగుంటుంది అనుకున్నాడు, వెళ్ళాడు. అది సరే, ఆయన జోలికి మనం వెళ్ళట్లేదు. కానీ మీరే ఆ వాతావరణం కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి, ఎక్కడ డిస్టర్బెన్స్ ఏం లేదే. ఓకే,
తర్వాత క్లియర్ వీళ్ళు పార్టీ అధిష్టానం కూడా అనాలిసిస్లోకి వచ్చేస్తున్నాం మనం. పార్టీ అధిష్టానం కూడా క్లియర్ ఇది ఇచ్చింది. ఓకే, ఎట్లా అంటే గెలిపించి తీసుకురావాలి, ఏదైనా తేడా వస్తే కూడా మీ వల్లే ఓడిపోయారనేది కూడా అనుకోవాల్సి వస్తుంది, తదనంతర పరిణామాలు కూడా మీరు ఇచ్చేయాల్సి వస్తుంది అనేది ఒక క్లియర్ మెసేజ్ అయితే లీడర్షిప్ అది స్ట్రాంగ్గా మెసేజ్ ఇవ్వగలిగింది జనసేన. ఎట్ ది సేమ్ టైం టీడీపీ కూడా. ఇప్పుడు ఏదో ఒక రాజానగరం తీసుకోండి, లేకపోతే నిడదవోలు తీసుకోండి, వాళ్ళు ముందుకు వచ్చి మేము గెలిపించి తీసుకెళ్తామని. అంతెందుకు పిఠాపురంలో కూడా ఆయన కష్టపడ్డాడు వర్మ. సో ఇటువైపు ఉంది, అటువైపు ఉంది. ఓకే, సో మీ లెక్క చెప్పే ముందర ఒక్క క్లారిటీ ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు 151 క్రాస్ చేస్తాం అని చాలా స్ట్రాంగ్గా చెప్పి ఫారిన్ టూర్ వెళ్ళారు. సో అప్పటి నుంచి ఎవరి లెక్కలు వాళ్ళు వేస్తున్నారు. రోజుకొకటి వైసీపీ నాయకులు కూడా ముహూర్తం పెడుతున్నారు, ప్రమాణ స్వీకారం అక్కడ అంటున్నారు, స్టేజ్ అరేంజ్మెంట్లు కూడా చేస్తున్నారు, హోటల్ బుకింగ్లు కూడా చేస్తున్నారు. విజయసాయి రెడ్డి గారు అయితే 4 కొన్నారు కాబట్టి ఈసారి 4 గెలుస్తుంది కూటమి అని చెప్పారు. కూటమి గెలుస్తుందా టీడీపీ గెలుస్తుంది అనేది క్లారిటీ ఇవ్వలేదు ఆయన. బట్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి పెట్టారు కాబట్టి టీడీపీ వాళ్ళే 4 గెలుస్తారు అన్నట్టుగా ఆయన ఒక శాపం పెట్టారు. సో ఇవన్నీ రోజుకి అంచనాలు వస్తుంటే బహుశా వైసీపీకి చాలా ధీమాత ఉంది కాబట్టి మీరు ఇట్లాంటివి చెప్పినా కానీ, ఈ లాజికల్ రీజన్స్ కొన్ని చెప్పినా కానీ వైసీపీ ఖచ్చితంగా ఒక టఫ్ ఫైట్ ఏదో చేయబోతుంది అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. సాధ్యమేనా ఇప్పుడు ఇంకా ఈ దశలో? అంటే రాజకీయ నాయకుల వ్యాఖ్యలు, తర్వాత ఈ విశ్లేషకుల అంచనాలు, వీటి జోలికి మేము వెళ్ళాం సార్. ఓకే, కేవలం డేటాతోనే మాట్లాడతాం మనం. ఓకే, తర్వాత ఇంకొక విషయం కూడా, మీకు ఏ రాజకీయ నాయకుడు కూడాను, నేను ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా నేను ఓడిపోతానని చెప్పడు. ఓకే, అంత ఎందుకు కొత్తగా అంచనాలు ఎందుకు క్రియేట్ అవుతున్నాయో అర్థం కావట్లేదు. ఆయన 175 వై నాట్ 175 అన్నాడు ఆయన. అవును అవును, అది అవుద్దా? సాధ్యమేనా? అసలు అది ఇంపాసిబుల్ టాస్క్. కాకపోతే పెట్టుకున్న టాస్క్ అలా పెట్టుకున్నారు కాబట్టి ప్రతిసారి వరల్డ్ కప్ ఎందుకు పెట్టుకున్నారు ఏంటంటే వాళ్ళ టీంలో ఒక ఆత్మస్థైర్యం నింపడానికి, ఒక కసిగా పనిచేయటం కోసం. అంతే కదా. ఇప్పుడు కూడా అంతే. రేపు పొద్దున్న ఈ ఏజెంట్లు రాకపోతారనో, కౌంటింగ్ ఏజెంట్లు రాకపోతారనో, లేకపోతే మధ్యలో ఇప్పుడే స్టేట్మెంట్లు, రాజకీయ నాయకులు ఈ కప్పలు తక్కేట్లాగా ఇటు అవుతుంటారు. ఏదైనా తేడా వచ్చింది, ఈయన హావభావాల్లో తేడా వచ్చినా, అదర్వైజ్ ఈయన స్టేట్మెంట్లో తేడా వచ్చినా రెడీగా ఉంటారు. ఓకే, ఇప్పటికే అధికారులు చాలామంది మాట్లాడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఓకే, అలాంటప్పుడు వీళ్ళు కూడా ఎందుకు మాట్లాడరు? అందరూ సాయంత్రం అయితే అందరూ దోస్తులే కదా. సో అలా మాట్లాడినప్పుడు అదో ప్రమాదం ఉంది. ఓకే, ఖచ్చితంగా ఇదేంటంటే జూన్లో వన్స్ ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆ 10-15 రోజులు మీకు 2 బ్రేకింగ్ న్యూస్లు వస్తాయి. అంతే, నేరుగా అధ్యక్షుడిని తిట్టుకుని బయటకు వస్తారు రాజకీయ నాయకులు. వీళ్ళకి మనం ఏం చెప్తాం? ఒకటంటే అసంతృప్తితో బయటకు వచ్చిన వైసీపీ నాయకులు కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్లా, అంటే విధానపరమైనటువంటి విమర్శ చేసి. అప్పుడు కాదు, నెక్స్ట్ ఇప్పుడు అంటే ఓటమి కన్ఫర్మ్ అయిన తర్వాత. ఓకే, ఇది నా అంచనా కరెక్ట్ అయ్యి ఉన్నట్టు జరిగితే అదే జరుగుద్ది ఫర్దర్గా. ఫోర్కాస్టే, వెదర్ ఫోర్కాస్ట్ ఇది. చాలా విధ్వంసాలు జరిగినాయి. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారి ఇన్సిడెంట్ కావచ్చు, తెనాలిలో చెంపదెబ్బ ఇన్సిడెంట్ కావచ్చు, ఇవన్నీ అంటే ఓటింగ్ రోజున జరిగినటువంటి పరిణామాలు. నెక్స్ట్ ఇంతకు ముందు క్వశ్చన్కి కూడాను మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, వింటున్నాం. ఏమని? వీళ్ళు వైనాట్ పులివెందులు అంటారు, వాళ్ళు వైనాట్ కుప్పం అంటారు. ఇవన్నీ జరుగుతున్నాయా? అసలు రాజకీయాల్లో పొలిటికల్ డైనమిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. అది మీకు తెలుసు, మీ అనుభవం కూడా చెప్తుంది. ఇక్కడ ఒక సీఎం, తాజా సీఎం, ఒక ఎక్స్ సీఎం ఓడిపోతారని ఎవరైనా అనుకున్నారా? ఒక బీజేపీ క్యాండిడేట్ గెలుస్తాడని ఎవరైనా అనుకున్నారా? సో చాలా వరకు ఛాన్స్ ఉన్నాయి. కాకపోతే ఎంతవరకు ప్రాబిలిటీ, ఎంతవరకు మనం రీచ్ అవుతాం అనేది లెక్క. ఓకే, సో ఈ ఇన్సిడెంట్స్ ప్రభావం ఏమైనా ఉంటుందా? చెంపదెబ్బ ఇన్సిడెంట్ కానీ, ఈ విధ్వంసం, ఈవీఎంలకు సంబంధించి విధ్వంసం కానీ, కౌంటింగ్ తర్వాత కౌంటింగ్ డే రోజు ఏం జరుగుతుంది అనేది కదా అప్పుడు లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది. బట్ వాటి ప్రభావం పోలింగ్ రోజున ఏమైనా ఉందా మీ అంచనా ప్రకారం? అంటే తెనాలి విషయానికి, చెంపదెబ్బ విషయానికి వచ్చేసరికి ఒక 2000-3000 ఓట్లు 1% ఇంపాక్ట్ అయినా క్రియేట్ చేస్తుంది, డెఫినెట్గా చేస్తుంది. ఓకే, తర్వాత ఎందుకంటే ఒక అన్రెస్ట్ వాతావరణం ఉండేటప్పుడు అది కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇక ఇంతే, వీళ్ళ మీదకి వస్తున్నారంటే ఇక రేపు పొద్దున మా మీద రారనేది ఏముంటుంది, ఒక వాతావరణం ఉంటుంది. తర్వాత అది ఎవరికి డైజెస్ట్ చేసుకోలేరు. వాటర్ని కొట్టడం అనేది
అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైన విషయం కదా. దేశవ్యాప్తంగా వీడియో వైరల్ అయింది. అవును, అతను దేశవ్యాప్తంగా అయింది. అతను రియాక్ట్ అయిన విధానం కూడా బాగా ఇచ్చాడు ఇంక అనేది. జీవితాంతం ఆయనకి అది ఒక మచ్చలాగా ఉండిపోద్ది. అవును అవును. ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది అంటే మళ్ళీ ఎగైన్ మనం రాజకీయాల జోలికి వెళ్ళాలి. ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది? నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఈయన ఎందుకు ఈవీఎం పగలగొట్టాల్సి వచ్చింది అనేది కూడా ఇది విశ్లేషణ మాత్రమే. ఇది సెఫాలజీ కిందకి రాదు, ఇది ఎందుకు రాదు, ఎందుకు పగలగొట్టాల్సి వచ్చింది, తనకున్న ఏంటి, తనకున్న స్టాటిస్టిక్స్ ఏంటి, ఏ గణాంకాలు ఆయనకి అది ఉసుగొలిపోయి అంత కోపం తెప్పిస్తుంది అనేది కూడా చూసుకోవాలి. ఉందా అట్లాంటి ఫ్యాక్టర్? ఇప్పుడు 4 సార్లు గెలిచిన మాచర్ల విషయంలో, మాచర్ల మనం చేసాం. ఓకే, మాచర్ల విషయంలో ప్రజలు చాలా దీనిలో ఉన్నారు, చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. మార్పు కోసం అంటే అది మార్పు జరుగుద్దా జరగదా అనేది వేరే విషయం. మనం తీసుకున్న శాంపిల్ సైజ్ వరకు మార్పు కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అనేది అర్థమైంది. ఓకే, సో మీరు ఇచ్చిన ప్రీ పోల్ సర్వే ప్రకారం అలయన్స్కి 108, 120 ఇచ్చారు. సో ఇప్పుడు ఆఫ్టర్ పోల్ ఎలా ఉంది వాతావరణం? దీనిలో ఎంత వేరియేషన్ రావచ్చు మీ అంచనా? చాలా కూడా టైట్, ఏదైతే నేను ప్రీ పోల్ సర్వేలో ఇచ్చానో చాలా కీన్ కంటెస్ట్, క్లోజ్ కంటెస్ట్ ఉన్న నియోజకవర్గాలు చాలా వరకు కూడాను తెలుగుదేశం పార్టీ జనసేనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, మీరు 43 కాన్స్టిట్యున్సీస్ని కీన్ కంటెస్ట్, క్లోజ్ కంటెస్ట్లో ఉన్నాయి అని చెప్పని పెట్టారు. ఇక్కడ మీరు ఇచ్చిన డేటా ఉంది. అలయన్స్కి 1 సైడ్గా విక్టరీ వచ్చే అవకాశం ఉండే 97 సీట్లు ఇచ్చారు. 108 నుంచి 120 వరకు నంబర్ పెరిగేటువంటి అవకాశం ఉంది అన్న. వైసీపీకి 34 సీట్లు పక్కాగా గెలుస్తాయి అని చెప్పని ఇచ్చారు. 41 నుంచి 54 వరకు ఈ సీట్లు పెరిగేటువంటి ఛాన్స్ ఉందని విశ్లేషణ. క్లోజ్ కంటెస్ట్ విషయంలో మాత్రం 43 పెట్టారు, అదర్స్లో 1 పెట్టారు. సో అంటే ఈ క్లోజ్ కంటెస్టెంట్లో ఎక్కువ పర్సంటేజ్ మళ్ళీ కూటమికే వస్తుంది, అలయన్స్కే వస్తుంది. మీకు చాలా తీసుకోండి, పలాస అటు నుంచి వస్తే పలాస లాంటిది యాక్చువల్గా వైఎస్ఆర్సీపీకి వెళ్ళే సీట్ అనుకున్నాం. బట్ అక్కడ పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు వైఎస్ఆర్సీపీ విషయంలో అనేది ఒకటి. నెల్లిమర్ల తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుంది ఆ స్థాయిలో, ఎందుకంటే అది నెల్లిమర్ల టీడీపీ సీటు. టీడీపీ సీటు జనసేనకి వెళ్ళడం అంటే అంత ఆ స్థాయిలో ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి. అక్కడ జరిగింది, అది వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సరే, పోస్ట్ పోల్ నేను చెప్తాను ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉందనేది నేను ఖచ్చితంగా ఓపెన్గా చెప్తాను. ఇంకా కొన్ని నియోజకవర్గాలు కూడాను చివరిలో తెలుగుదేశం పార్టీ జనసేన వైపు టర్న్అవుట్ అయ్యాయి, చాలా అయ్యాయి. ఉత్తరాంధ్రప్రదేశ్ కూడా మీరు కొన్ని లెక్కలు ఇచ్చారు. మరి ఉత్తరాంధ్ర ఓవరాల్గా 34 సీట్లలో 18 అలయన్స్ ఇచ్చారు, క్లోజ్ 9 ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ 7 ఇచ్చారు. లాస్ట్ టైం ఓన్లీ విజయనగరమే మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు విజయనగరం మళ్ళీ మేము క్లీన్ స్వీప్ చేయబోతున్నాం అని చెప్పారు. అదే కదా, లీడర్లు అలాగే చెప్తారు, బొత్స అలాగే చెప్తారు. ఇటువైపు ఇంకా వీళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వలేదు కానీ వీళ్ళు కూడా అలాగే చెప్తారు, మాకు 140, 150 ప్లస్ వస్తాయని. వీళ్ళు కొంచెం టెన్షన్తో ఉన్నట్టున్నారు క్లారిటీ కూటమి వైపు నుంచి. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటే ఉండొచ్చు, అది వాటి జోలికి వెళ్ళట్లేదు. కానీ మనం ఉత్తరాంధ్ర విషయంలో విజయనగరం ఈసారి కూడా కూటమికి ఇబ్బందే. విజయనగరం పార్లమెంట్లో 4-3 అలా ఉంది. ఓకే, ఎందుకంటే అది క్యాండిడేట్ సెలక్షన్ కరెక్ట్గా లేదనండి, ఇంకోటి పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదనండి, వాట్ ఎవర్. అంటే అలయన్స్కి మాత్రం 18 కన్ఫర్మ్గా ఉత్తరాంధ్రకి సంబంధించి. ఉత్తరాంధ్రలో 22 అండి, ఇంకో 2 పెరుగుతాయి, ఇంకో 4 పెరుగుతాయి అంటే 22. తర్వాత తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఖచ్చితంగా తక్కువ వేసుకున్నా కూడా 27 గోదావరి జిల్లా లెక్క, గోదావరి జిల్లాలో. తర్వాత అందరూ ఏమనుకుంటున్నారు, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కొట్టేస్తుంది, అసలు గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది. దానికంటే కూడా కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు ఈ 4 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో 42 వరకు ఛాన్స్ ఉందండి కూటమికి, అలయన్స్కి. నెల్లూరు లాస్ట్ టైం వైసీపీ క్లీన్ స్వీప్, విజయనగరం క్లీన్ స్వీపే, నెల్లూరు క్లీన్ స్వీపే. అంతెందుకు రాయలసీమలో 3 వచ్చాయి. అవును, రాయలసీమ ఈరోజు 18 నుంచి 20 రాకపోతే చూడండి. ఓకే, అంటే 50-50 అవుతుంది రాయలసీమ, ఎందుకంటే రాయలసీమలో 54 సీట్లు. మీకు ఏంటంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు ఇక్కడతో ఎలక్షన్ అయిపోద్దండి. రిజల్ట్ వచ్చేస్తుంది, కంఫర్టబుల్ మెజారిటీ అనేది క్లారిటీ వచ్చేస్తుంది. 92 వరకు ఛాన్స్ ఉందండి. మీరు తెలుగుదేశం పార్టీ ఎలోన్ 92 వరకు ఛాన్స్ ఉంది. ఓకే, ఇదంతా ప్రీపోల్ సర్వేనే. ఓకే ఓకే, అదే అర్థమైంది. ఇందులో
మీరు ఇచ్చిన దానిలో నుంచే కొన్ని పాయింట్స్, ఎందుకంటే గోదావరి జిల్లాలో 23 సీట్లు కూటమికి అన్నారు, వైసీపీ 6 అన్నారు, 5 మాత్రమే క్లోజ్ కాంటెస్ట్ అంటున్నారు. సో 5 మాత్రమే క్లోజ్ కాంటెస్ట్ అంటే ఇందులో ఏమన్నా వేరియేషన్స్ వస్తున్నాయా? ఇందులో చెప్పాం కదా, 20 గోదావరి జిల్లాలో 27 వరకు వెళ్ళేటువంటి, అంటే 5లో కనీసం 3-4 లాగేస్తారు అన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాలో 39 ఇచ్చారు ప్రీ పోల్ సర్వేలో, వైఎస్ఆర్సీపీ ఓన్లీ 4 ఇచ్చారు. ఓన్లీ 4 అనేది కొంచెం డైజెస్ట్ చేసుకోలేము. కాకపోతే ఏంటంటే మరి అది కూడా మనం ఊహించామా? 52లో 3 ఎలా ఇస్తారు? అవును అవును, అది జరిగింది కదా, రిజల్ట్ వచ్చి. అంటే అప్పుడు ఒక వేవ్ ఉంది, ఈసారి అసలు వేవ్ అనేది లేదు. అప్పుడు కృష్ణా గుంటూరు అంటే ఈ అమరావతి బెల్ట్ అవుట్ రైట్గా ఉంది. మీరు నియోజకవర్గాల వారీగా కూడా నేను చెప్పగలను. అమరావతి సెంటిమెంట్ ఉన్నప్పుడు 3 రాజధానుల సెంటిమెంట్ ఎందుకు ఉండదు? వైజాగ్లో విశాఖపట్నం ఆల్రెడీ ప్రమాణ స్వీకారం కూడా ముహూర్తం పెడుతున్నారు కదా, విశాఖపట్నం మెయిన్ క్యాపిటల్ అవుతుంది, జ్యుడిషియరీ క్యాపిటల్ కర్నూలు అవుతుంది అన్నప్పుడు రాయలసీమలో ఆ ప్రభావం కానీ ఉత్తరాంధ్రలో ఆ ప్రభావం కానీ లేదా? అంటే మీరు తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా చేస్తున్న తప్పులేవు. తెలుగుదేశం పార్టీ చేసింది ఏంటి? వివేక హత్యకి రాష్ట్రం మొత్తం ఆపాదించాలని చూస్తుంది, అది జరగదు. అదే సేమ్ అమరావతి క్యాపిటల్ రాష్ట్రం మొత్తం ఆపాదించాలని చూస్తుంది. ఇచ్చాపురంలో ఉన్నవాడికి అమరావతి సంబంధం ఏముంటుంది? వాడి లోకల్ ఇష్యూసే ఉంటాయి. వాడు నాకు ఎమ్మెల్యే ఏదైనా చేస్తున్నాడా, చేయట్లేదా, లేకపోతే ఎమ్మెల్యే నాకు యారగెంట్గా ఉన్నాడా, లేకపోతే నా కులమా, ఇవన్నీ చూసుకుంటాడు వాడు. ఓకే, ఓవరాల్గా చూసుకుని అది కరెక్ట్ కాదు. షర్మిల ఎఫెక్ట్ అను, లేకపోతే ఒక వివేక హత్య అను, అదర్వైజ్ ఈ అమరావతి అను, వాడికి ఏంటి లిక్కర్ రేట్స్ పెరిగాయి, తర్వాత ఈ రేట్స్ పెరిగాయి, ఆ రేట్స్ పెరిగాయి, అది వాడికి లోకల్ ఇష్యూసే ఎప్పుడు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. తర్వాత రోడ్లు సరిగ్గా లేవు, వాళ్ళు ఎవడో పడిపోయి ఏదో గాయాలు పాలయ్యి ఉంటాడు, అవన్నీ వాడికి చూస్తారు. మీరు రాయలసీమలో ఇచ్చింది అలయన్స్కి 18 నుంచి 22, వైఎస్ఆర్సీపీ నుంచి 30 నుంచి 34, అంటే స్టిల్ రాయలసీమ అండర్ కంట్రోల్ వైఎస్ఆర్సీపీ. అంటే వైఎస్ఆర్సీపీకి అనుకూల అంశాలు ఏంటంటే పూర్తి స్థాయిలో ఏం వ్యతిరేకంగా లేదు. ఒకటి, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన విషయాలు ఏంటంటే రెడ్డిలో, ముఖ్యంగా రెడ్డి కమ్యూనిటీలో స్ప్లిట్ వచ్చింది. ఓకే, రెడ్డి కమ్యూనిటీ ఓన్ చేసుకొని, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకొని మనం ఈసారి గుద్దేద్దాం వేసేద్దాం అనే పరిస్థితి అయితే లేదు. ఓకే, చిత్తూరు అనంతపురం లాంటిలో 50-50 వస్తాయి. ఎటు వచ్చి మళ్ళీ స్కోర్ చేసేది కడప కర్నూలులోనే వైఎస్ఆర్సీపీ స్కోర్ చేస్తుంది. ఓకే, సో మీకు ఏంటంటే ఏ ప్రాజెక్టులు లేవు, రేట్స్ పెరిగిపోయాయి, మిగిలిన అన్ని చోట్ల ఉన్నవి అక్కడ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. నిరుద్యోగం మెయిన్ ఏంటంటే అక్కడ కాంట్రాక్టులు బిల్లులు లేవు. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చేస్తారు, కాంట్రాక్ట్స్ చేస్తారు, వాళ్ళ మీద కదా ఆ రెడ్డి కమ్యూనిటీ మీద డిపెండ్ అయ్యి మిగిలిన కమ్యూనిటీలు ఉంటాయి చాలా వరకు. రాయలసీమలో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలన్నీ కూడా, బీసీ వర్గాల్లో కూడా ఎక్కువ శాతం వైసీపీకి గట్టిగా ఉంది. సో ఇదే రాష్ట్ర వ్యాప్తంగా రిఫ్లెక్ట్ అయ్యిందండి. మీరు మిగతా రీజియన్స్లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ వర్గాల్లో నుంచి వైసీపీకి మద్దతు రాలేదా? ఎక్కడ? కోస్తా ప్రాంతంలో, ఉత్తరాంధ్ర కానీ, గోదావరి కానీ, దక్షిణ కోస్తా కానీ. అంటే ప్రతి దానికి ఒక భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ఓకే, ఇప్పుడు రీజియన్స్ వైగా ఉత్తరాంధ్ర విషయానికి వచ్చేసరికి అలయన్స్ బాగా పనిచేసింది. వేరేజ్ విశాఖపట్నం, ఎస్పెషల్లీ విశాఖపట్నంకి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. గతంలో ఎదురుగాలిలో కూడా విశాఖపట్నంలో వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఏంటంటే అక్కడ ముఖ్యంగా నేను చాలాసార్లు చెప్పాను, అక్కడ ఈ రియల్ ఎస్టేట్ లావాదేవీలు, ఒక ప్రశాంతత కోల్పోవటం, అది ప్రశాంతత కోరుకుంటుంది. ఎస్పెషల్లీ విశాఖపట్నం సిటీయే ప్రశాంతతను కోరుకుంటుంది. తర్వాత క్రైమ్ రేట్ పెరగటం, ఎంపీ లాంటి స్థాయి వ్యక్తులనే కిడ్నాప్, ఎంఆర్ఓని మర్డర్ చేసేయటం, ఇవన్నీ కూడా ఒక గందరగోళమైన పరిస్థితి ఉంటుంది. తర్వాత మనకు రాజధాని వచ్చినా కూడా ఈ ట్రాఫిక్ పెరుగుతుంది తప్పితే వాళ్ళకేం, వాళ్ళ రూపురేఖలు, వాళ్ళ జీవితాలు ఏం మారవు, రెగ్యులర్గా ఇవే ఉంటాయి. వేరే రాయలసీమకి వచ్చేసరికి అక్కడ భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ అమరావతి వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో కసిగా ఉన్నారు వాళ్ళు చాలా నష్టపోయారు. సో ఈ ఫ్యాక్టర్స్ అక్కడ పనిచేస్తాడు. తర్వాత జనసేన పార్టీ, బీజేపీ. సో ముందు జనసేన పార్టీది మాట్లాడదాము. 21 సీట్లు, పవన్ కళ్యాణ్ గారు 98% స్ట్రైక్ రేట్ అన్నారు, తర్వాత 100% స్ట్రైక్ రేట్ అన్నారు, అసెంబ్లీ 22, తర్వాత 2 పార్లమెంట్ కూడా గెలిచి తీరాల్సిందే అని చెప్పి అన్నారు. ఏంటి అక్కడ ఆ సీట్ల పైన మీకున్నటువంటి రిపోర్ట్ ఏంటి? అంటే మనం యాజ్ పర్ ప్రీపోల్ సర్వే మనం 10 to 14, ఓకే, 10 to 14 జనసేనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి పెరిగితే ఇంకో 2 పెరుగుతాయి, 16, 16 మ్యాక్స్.
అదే పోస్ట్ పోల్ది నేను చెప్తాను. బీజేపీకి 1 నుంచి 3 అదే స్థాయిలో ఉంటుంది. ఫర్ సపోజ్ గెలిస్తే ఏదైనా కైకలూరు గెలిస్తే గెలవచ్చు, విజయవాడ బెస్ట్ అవకాశం ఉంది. ఓకే, బట్ అది ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్తాను, స్టిల్ ఇట్స్ గోయింగ్. ఓకే ఓకే. సో లాస్ట్ టైం గెలిచిన కాన్స్టిట్యున్సీ విశాఖ ఉత్తరం ఉంది, మళ్ళీ విష్ణుకుమార్ రాజు గారు ట్రై చేస్తున్నారు. తర్వాత బీజేపీలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్నటువంటి, అంటే ఆయన జాతీయ స్థాయి దీంతోనే ఎక్కువ కనెక్షన్స్ కాబట్టి సత్యకుమార్ గారు ధర్మవరంలో గట్టిగా కొట్లాడుతున్నారు. సో ఆయన వీళ్ళందరూ కూడా ఇప్పుడు విష్ణుకుమార్ రాజు అంటే అనపర్తి రామకృష్ణారెడ్డి కొట్లాడి ఈ రెండు లేట్ కదా. ఓకే, ధర్మవరం కానీ అనపర్తి కానీ చివరి లాస్ట్ ఫ్యూ డేస్ డెసిషన్ ఓకే ఓకే తేల్చలేదు వాళ్ళు. అది వెళ్ళాలి కదా, పబ్లిక్లోకి వెళ్ళాలి కదా. ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంది ఉంటారు. బద్వేలు, రాయలసీమలో ముఖ్యంగా బద్వేలు కానీ తర్వాత ఆదోని కానీ ఇవన్నీ బీజేపీ కోటలోకి వెళ్ళి వీటి పరిస్థితి. అదే సింబల్ ఇంపార్టెంట్ కదా, వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి కూడాను సమయం లేదు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ తెలియదు అనపర్తి ఆయన రామకృష్ణారెడ్డి, నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆయన తెలియదు చూస్తారు, అది కనబడపోతే ఇదే కాదనే క్లారిటీ. అదేమైనా క్రాస్ ఓటింగ్ జరిగింది అనుకోండి, చెప్పలేము. ఓకే, ఇవన్నీ చెప్పలేము. సో అక్కడ ప్రాబబిలిటీస్ కొన్ని ఉన్నాయంట. ఉంటాయి. తర్వాత ఇక్కడ మీకు విశాఖ ఉత్తరంకి వచ్చేసరికి ఆయన కేకే రాజు వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఆయన పబ్లిక్లో ఉంటున్నాడు. ఓకే, ఇంకా ప్రజలే విసిగిపోయారు. బలం ఉన్నట్టు క్యాండిడేట్ బలం అంటే కూడా ఎక్కువగా ఉన్న సానుభూతి కూడా అతని మీద ఉంది. దానికి తోడు ఈయన వివి లక్ష్మీనారాయణ ఎంటర్ అయ్యాడు. జేడి లక్ష్మీనారాయణ అలా అంటే తెలుసు, మీకు జేడి. సో ఆయన ఎంటర్ అయ్యాడు. ఆయన ఒక 10,000 ఓట్లు చీల్చాడు అనుకోండి. ఇక్కడ క్రక్స్ ఏంటంటే ఇటు చీలుస్తాడా అటు చీలుస్తాడా. ఓకే, ఎనాలిసిస్ మనం తీసుకుంటే మ్యాక్సిమం టీడీపీ బీజేపీవే ఓట్లే చీల్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన తెలిసింది ఎలైట్ పీపుల్కి, ఎలైట్ సర్కిల్కి, ఉద్యోగస్తులకి, వీళ్ళకి, పబ్లిక్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి కాదు. సో ఎక్కువ ఇటు చీల్చడానికి ఛాన్స్ ఉంటాయి. ఓకే, సో జనసేన సీట్లు చెప్పండి వరుసగా ఒక్కొక్కటి అసలు ఏంటి పరిస్థితి. ఇప్పుడు ఉత్తరాంధ్రలో పాలకొండ, ఫస్ట్ పాలకొండ నుంచి స్టార్ట్ చేద్దాము. అంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాయి అనుకునేవి మనకు పెందుర్తి నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, పెందుర్తి, అనకాపల్లి, యలమంచిలి, నెక్స్ట్ విశాఖ పరిధిలో ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ఉన్న సీట్లన్నీ గెలిచేజా. విశాఖ సౌత్ పరిస్థితి ఏంటి, అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ లీస్ట్ కాబట్టి అది విశాఖ సౌత్ లాస్ట్లో టర్న్ అవుట్ అయింది టువర్డ్స్ జనసేన. మనకి పాలకొండ తర్వాత విశాఖ సౌత్ ఇవన్నీ కొన్ని టైట్ ఫైట్లో వేయచ్చు. ఓకే ఓకే, దెర్ ఇస్ ఎ ఛాన్స్ టైట్ ఫైట్లో వేయచ్చు మీకు. తర్వాత ఇక పిఠాపురం, రాజానగరం, పిఠాపురం లిస్ట్ కన్ఫర్మ్ లిస్ట్ ఉందా? 100% గెలుస్తారు. తర్వాత మంచి మెజారిటీతో గెలుస్తారు. మనకి ప్రీ పోల్ సర్వేలోనూ 40,000+ మెజారిటీ. అది డెఫినెట్గా పెరుగుతుంది. ఒక 60-70 వేస్తారా? అంత స్థాయిలో ఉండకపోవచ్చు. 50 టచ్ చేస్తారా? 1 lakh అనేది ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. అంటే వైసీపీ నాయకులు ఒక లెక్క చెప్పారు, వంగా గీత గారికి కూడా ఉన్న సపోర్ట్ రీత్యా 1,00,000 ఓట్లు ఆంకే పడే అవకాశం ఉంది అంటున్నారు. ఆ పాజిబుల్, ఎందుకంటే 90,000 ఓట్లే కదా కాపులకు ఉంది, మిగతా కొన్ని ఓట్లు మినహాయించినా కానీ 2,04,000 ఓట్లు ఓటింగ్ జరిగింది. 1,00,000 ఓట్లు ఈమెకి వచ్చే అవకాశం ఉందని వైసీపీ అంటుంది. నిజమేనా? అట్లాంటి వాతావరణం వాళ్ళు గెలుస్తారని కూడా అంటారు, వాళ్ళు గెలుస్తారంటారు. తర్వాత 13,000 చిల్లర ఏదో ఒక ఫిగర్ చెప్తున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ ఓడిపోతారని కూడా వాళ్ళు చెప్తారు. వాళ్ళకి అడ్డు అదుపు ఏముంటుంది? రాజకీయ నాయకులకి ఏ పార్టీ అయినా ఏదైనా వాళ్ళు చెప్పుకోవచ్చు, అది జరిగే పని కాదు. బట్ యాజ్ పర్ అవర్ డేటా, మన సైంటిఫిక్ రీసెర్చ్ కదా, యాజ్ పర్ అవర్ డేటా 40,000+ పవన్ కళ్యాణ్. ఓకే, షూర్. ఇంకా నెక్స్ట్ పవన్ నెక్స్ట్ నిడదవోలు, నర్సాపురం, నిడదవోలు, రాజానగరం ఉందా? అంటే కన్ఫర్మ్గా గెలిచే లిస్ట్లో నిడదవోలు ఉందా? నిడదవోలు ఉంది. ఇంకోటి నర్సాపురం, తర్వాత తాడేపల్లిగూడెం, ఇది పోతుంది, అలనిగడ్డ ఎస్టీ పోతుంది. అది అక్కడ పి గన్నవరం ఉంది, రాజోలు, రెండిట్లో గెలుస్తున్నారు. 2 చోట్ల గెలుస్తారు. ఎస్సీ కాన్స్టిట్యున్సీ. పి గన్నవరం కాకపోతే మీకు పోలవరం ఎస్టీ కాన్స్టిట్యున్సీ. అవును, అక్కడ పోలవరమే డౌట్. పోలవరం డౌట్. తర్వాత ఇక్కడ మండలి అవనిగడ్డ గెలుస్తున్నారు, తెనాలి గెలుస్తున్నారు. ఓకే, అగైన్ తిరుపతి టైట్ ఫైట్. రైల్వే కోడూరు గెలవట్లేదు, కష్టం. రాజానగరం ఇందాక అది మిస్ప్లేస్ అయినట్టు. రాజానగరం అయితే టైట్ ఎడ్జ్లో కూడా గెలిచే అవకాశం ఉంది. ఓకే,
సో ఓవరాల్గా జనసేనకి మీరు ఇచ్చేటువంటి లెక్క ఒక 16 సీట్ల వరకు. ఏవైనా టైట్ ఫైట్లో ఎడ్జ్లో ఉన్నవి నేను చెప్పలేకపోయినవి అయితే మాత్రం ఫస్ట్ నా ఈవినింగ్ నేను ఓపెన్గా డేటా వస్తుంది మొత్తం చెప్పేస్తాను. అంటే మీకు ఇప్పుడు ఓవరాల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పైన ఒక క్లారిటీ వచ్చింది. కౌంటింగ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కౌంటింగ్ డే రోజు కూడా ఏవో జరుగుతాయి అనే భయాలు, ఆందోళనలు ఇవన్నీ ఉన్నాయి. అందుకనే మీరు ఈరోజు చెప్పి వెళ్ళిన తర్వాత రేపు మళ్ళీ ఎవరో ఒకరు డౌట్ అడిగే అవకాశం ఉంటుంది. ఏంటి కౌంటింగ్ డే టైంలో కానీ ఈవీఎం మిషన్లు అయితే ప్రశాంతంగా అక్కడ స్లీపింగ్ మోడ్లో ఉన్నాయని అనుకుంటున్నారు అందరూ. వాటిని ఏమైనా డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితి కానీ నిజంగా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటి టెక్నాలజీ ఏమైనా ఉందా? అంటే కౌంటింగ్ మీద డౌట్ అంటే టెన్షన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవ తప్పిదం ఏముంటుందంటే ఈ కౌంటింగ్ ఏజెంట్ని కొనటం వరకు ఉంటుంది. ఓకే. సో వీళ్ళు వీళ్ళకి ఫేవర్గా వాళ్ళు అదేంటంటే చివర ఈ 25 ఓట్లతోని 100 ఓట్లు 1000 ఓట్ల లోపు ఈ తేడాతో ఓడిపోయినవి ఏమైనా ఉంటే వీళ్ళని వాళ్ళు కొన్నప్పుడు కొంత కాంప్రమైజ్ అవుతారు అనమాట. దాంట్లో భారీగా లావాదేవీలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. అది ఒక భయం, అందుకనే అలర్ట్ చేస్తున్నారు. భయం అలర్ట్ చేస్తున్నారు. ఆ మార్జిన్ ఉంటే అది అలర్ట్ చేస్తున్నారు. అది హైపోథెటికల్. ఎవడు కొంటున్నాడో ఎవడు అమ్ముడు పోతున్నాడో ఇవన్నీ మనకు అనవసరం. నెక్స్ట్ అసలు విషయం ఏంటంటే ఈవీఎంని మనం హ్యాక్ చేయొచ్చా, దాని మీద పెద్ద చర్చ అయితే జరుగుతుంది. వాస్తవానికి చెయ్యొచ్చు అనేదానికి ఒక చర్చ ఉంది, చెయ్యలేము అనేదానికి ఇంకో చర్చ ఉంది. చెయ్యొచ్చు అనేదానికి ఏంటంటే ఈవీఎం తయారు చేసేది ఒక కంపెనీ, ఆ చిప్పు ఇదంతా చేసేది ఇంకో కంపెనీ. ఆ చిప్ని తయారు చేసిన కంపెనీ మనం బేస్ చేసుకుని ఎస్పెషల్ ఆ చిప్ని మనం ట్రాక్ చేసి హ్యాక్ చేయొచ్చు అనేది ఒక చర్చ నడుస్తుంది. ఎక్కడ జరిగింది ఎక్కడ జరగలేదు ఎవ్వడికి తెలియదు. నిజానికి అందరూ కూడా హైపోథెటికల్, ఇదంతా ఊహల్లోనూ భ్రమలు తప్పితే ఎక్కడ కూడా నిరూపితం కూడా కాదా. అంటే అది ఓన్లీ ఇండియాలోనే ఆ డిస్కషన్ ఎక్కువ ఉందా, లేదా ఇప్పుడు ఈవీఎంలు చాలా చోట్ల వాడుతున్నారు కదా వేరే దేశాల్లో కూడా, సో అక్కడ కూడా ఇటువంటి చర్చ? అంటే ఇప్పుడు చర్చలు జరుగుతుంటాయి. ఎందుకంటే అది ఈవీఎం నిజంగా జరిగితే ఢిల్లీలో ఆయన ఎందుకు గెలుస్తాడు అంటారు వీళ్ళు. అదే అవును, ఆయన ఎందుకు గెలుస్తాడు, ఎందుకు గెలవాలి, ఇన్ని ఈడీ కేసులు ఆ కేసులు ఈ కేసులు ఇన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా అదే పని చేస్తే అయిపోద్ది కదా. ఆ చర్చ కూడా జరుగుతుంటుంది. తర్వాత ఇంకో చర్చ ఏంటి, ఇవన్నీ కూడా హైపోథెటికల్ అండి. అసలు శాస్త్రీయబద్ధం ఇది కూడా సైంటిఫిక్ ఏమీ ఎవిడెన్స్ లేదు. 100 మీటర్ల లోపు వరకు వెళ్ళి అక్కడ వరకు మనం హ్యాక్ చేయొచ్చు అనేది ఒక చర్చ. అందుకనే స్ట్రాంగ్ రూముల దగ్గర ఇప్పుడు గొడవలు, పులివర్తి నాని గొడవ, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూముల దగ్గర ఆ చుట్టూ తిరుగుతున్నారు జనాలు. అదే అంటే ఇవన్నీ ఎక్కువ గ్యాప్ ఉండటంతో ఈ సమస్యలు. అంటే ఒక డౌట్ కూడా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇంటికి 100 మీటర్ల దూరంలో ఏదో మిషనరీ పెట్టుకుని ఆయనకు వచ్చిన కాల్స్ అన్ని ట్యాప్ చేశారని విన్నారు. సో ఈవీఎంల మీద కూడా మీరు చెప్పిన 100 మీటర్ల పాలసీ అయితే కూడా మీకు ఏమవుతుందంటే వీవీప్యాట్ స్లిప్స్ ఇవి కూడా ఉంటాయి, స్లిప్స్ వస్తాయి. వాళ్ళు అది చూపిస్తారు, ఇవే కౌంట్ చేద్దాం అంటారు. సో ప్రస్తుతానికి ఓన్లీ ఒక 1% సంఖ్యలు తప్పితే 99% అయితే బిలీవబిలిటీ ఉంది, నమ్మకం విశ్వాసం చూపించవచ్చు ఈవీఎం మీద. సో కౌంటింగ్ రోజు అందరూ కూడా ప్రశాంతంగా ఉండి రిజల్ట్ ఎలా వస్తుందో ఆ టీవీల్లో పరిమితమై టెన్షన్ పడొద్దు. అసలు మీ చేతుల్లో ఏమీ లేదు, అది తెలిసినంత వరకు సమస్య లేదు. నా చేతులు ఏముంది అనేది మొత్తం జీవితమే తెలిసిపోతే ఇంకేముండదు. ఒక ఆధ్యాత్మిక చింతన. ఆ రోజు ఎవడొచ్చినా మీకు ఒరిగేదేం లేదు, మీరు వేసేశారు, టెన్షన్ పడకూడదు. అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ లో భాగంగా ఒక అధికారి వెళ్ళి మరొక అధికారి వచ్చినట్టుగా ఒక ప్రభుత్వం మారితే ఒకవేళ అది జరుగుతుంది, అంతే. ఇదే ప్రభుత్వం కొనసాగితే మళ్ళీ వేరే అదే అంటే ప్రభుత్వం మారుతుంది, మీకు సంక్షేమ పథకాలు కూడా వస్తాయి, పేర్లు మారుస్తారు. తర్వాత కొత్త ఈ రాకెట్ సైన్స్ ఏముండదండి. ప్రభుత్వం మారుతుంది, సంక్షేమ పథకాలు మారుతాయి. వ్యక్తిగతంగా వీళ్ళు 4000 ఇచ్చినోడు 5000 ఇస్తాడు, అంతే. అంతకు మించి ఏం లేదు. మళ్ళీ అగైన్ నువ్వు కష్టపడితే తప్ప నీకు వేరే నడవదు. ఒక ఉద్యోగి అయినా, కార్మికుడైనా, కర్షకుడైనా వాళ్ళ కష్టపడితే తప్ప, పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తే తప్ప అవదు. కాకపోతే మధ్యలో ఇవి ఏంటంటే అవి పెరిగిపోతున్నాయి ఇవి పెరిగిపోతున్నాయి అనేది ఒక చర్చ, ఆందోళన, అంతే. రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది రైస్ సర్వే అంచనాలు, ప్రీపోల్ లెక్కల ప్రకారం చూస్తే ఖచ్చితంగా కూటమికి అధికారం దక్కుతుందని చెప్తున్నారు. అలానే పోలింగ్ డే రోజు జరిగినటువంటి కొన్ని పరిణామాల తర్వాత కూటమికి కొంతవరకు మెజారిటీలు అంటే నంబర్ పెరిగేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు లేదా ఆఫ్టర్ పోల్ అంచనాలపైన నిషేధం ఉన్న నేపథ్యంలో 1వ తారీఖున క్లియర్ డేటా రిలీజ్ చేస్తారని రైస్ ప్రవీణ్ గారు చెప్తున్నారు. ఎవరు గెలిచినా కష్టపడాల్సింది ప్రజలే,
పాలకులు మనకి ఇచ్చేది మనం ఇచ్చినటువంటి డబ్బు నుంచి ఇచ్చే వాటా తప్పితే వాళ్ళ సొంత డబ్బులు ఎవరు. రాజకీయంగా ఆవేశాలకు వెళ్తే ప్రజలకి నష్టం, రాష్ట్రానికి నష్టం. కాబట్టి ప్రశాంతంగా ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. జూన్ 4వ తారీఖు వరకు వెయిట్ చేద్దాం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.